అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. మనం అందరం కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో తప్పకుండా చూద్దాం. కానీ మీరందరూ కూడా నా శ్రమని గుర్తించి నా యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేయటం కనీసంగా మీ ధర్మం అని నేను భావిస్తున్నాను. నా శ్రమని గుర్తిస్తారని ఆశిస్తా. ముఖ్యంగా ఈ వారం యొక్క గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, అలాగే వృశ్చిక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు, చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనకు గ్రహాల స్థితుల్ని బట్టి 12 రాశులకు ఫలితాలు కూడా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వారంగానే చూసుకుంటే ప్రధానంగా మార్గశీర్ష మాసంలో మనం ఉన్నామండి. అత్యంత పవిత్రమైన మాసం అన్నమాట. మార్గశీర్ష మాసం అంటే ఏంటంటే మనకు ఈ పౌర్ణిమ రోజు నాడు ఆకాశంలో కానీ మనం చూస్తే చంద్రుడి పక్కన తళుక్కుమని మెరుస్తూ బ్రహ్మాండంగా కనిపించే మృగశిర నక్షత్రం ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి చంద్రుడు ఆ పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి దీనికి మార్గశీర్ష మాసం అని మనం చెప్తున్నాము. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదన్నమాట. మరి ఈ సమయంలో కానీ పెద్దలకు అందరికీ కూడా మనము పిండ ప్రదానం చేయటం, వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకు తగినటువంటి సేవ చేయడం, అమావాస్య తర్పణాలు లాంటివన్నీ చేసుకోవటం వల్ల మనకి వాళ్ళకి ఒక చనిపోయిన తిథి ఉంటుందండి. కార్తీక మాసంలో మృగశిర మాసంలో ఎవరైతే మనకు సప్తమి, నవమి, దశమి అనేటువంటి శుక్లపక్షంలో పోయిన వాళ్ళకి మనం పిండ ప్రదానం చేయడం అనేది వాళ్ళ దీవెనలు ఉండడం వల్ల మన పిల్లలు అందరం బాగుంటాం. ముఖ్యంగా శతభిష నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం అంటే ఎవరైనా పుట్టినప్పుడు ఈ మార్గశీర్ష మాసంలో పుడితే వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసంలో డేట్ ఆఫ్ బర్త్లో మీరు శతభిషం నుంచి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇందులో పుట్టిన వాళ్ళు మీ జన్మదినం చేసుకోవటం వల్ల మీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యం తెలుసుకోవడానికి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఈ జాతకం అంతా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. ఆ పరిహారాలు చాలా సింపుల్గా చెప్తాను కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉంది తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటేనే మనకు ఒక రకమైనటువంటి జలతత్వ రాశి అనమాట. జలతత్వ రాశి అంటే ఏంటంటేనండి, ఈ రాశి వాళ్ళకి ఒకసారిగా పడిసం కానీ జలుబు కానీ పట్టుకుంటే జలదోషం విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి అంత ఈజీగా తగ్గదన్నమాట. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా వర్షాకాలంలో వచ్చినా ఇబ్బంది, ఎండాకాలంలో ఇబ్బంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడాను ఆరోగ్యం పట్ల, జలుబు పట్ల శ్రద్ధ వహించడము చాలా మంచిది. అది కాస్త ముదిరితే మాత్రం తగ్గడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీ దినచర్యలు అన్నింటిలో కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జలతత్వ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి ఈ రాశిలో కుజుడు అధిపతి కాబట్టి వీళ్ళు హార్డ్ వర్కర్స్ అన్నమాట. ఎంత కష్టమైనా వాళ్ళు ఓర్చుకుంటారు. వీళ్ళకి బంధుత్వం పిచ్చి అనమాట. రిలేషన్షిప్ మీద వీళ్ళు ఎంత ప్రేమ పెట్టుకుంటారంటే విపరీతంగా అనమాట. ఆ రిలేషన్షిప్, ప్రేమ, అనురాగాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. చాలా వాల్యూ ఇస్తారు వాటికి. అలాగే వీళ్ళు పనుల్లో నెంబర్ 1 అనమాట. కష్టపడి పనిచేసి రిజల్ట్ తెచ్చుకోవడంలో నెంబర్ 1 అనమాట. ఈ రాశి వాళ్ళ గురించి పరాక్రమవంతులు అని చెప్పాలి, తెలివైన వాళ్ళని చెప్పాలి, హార్డ్ వర్కర్స్ అని చెప్పాలి. ముఖ్యంగా మొండి వాళ్ళు కూడా కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ రాశిలో మనకు విశాఖ 4వ పాదం ఉంటుంది. గురు మహాదశలో పుడతారు వాళ్ళు. అనురాధ నక్షత్రం 4 పాదాలు ఇందులోనే ఉంటాయి కాబట్టి శని మహాదశలో పుడతారు. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఇందులో ఉంటుంది కాబట్టి బుధ మహాదశలో పుడతారు. మరి బుధ మహాదశ 17 ఏళ్ళు, శని దశ 19 ఏళ్ళు, గురు దశ 16 ఏళ్ళు. ఇంట్లో మిగులు ఏమిటి, తర్వాత వీళ్ళు ఏ పాదంలో పుడితే ఎన్ని మిగులు ఉంటుంది, రాబోయే దశ ఏంటి, జరుగుతున్న దశ ఏమిటి, ఈ దశ మనకు మంచిగా లేకపోతే వచ్చే దశ బాగుందా, ఈ దశ బాగుందనుకోండి వచ్చే దశ కూడా బాగుందా బాగాలేదా, ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో 20 నిమిషాలు మాట్లాడి మీ జాతకం మొత్తం 50 పేజీలు మీకు పంపడం జరుగుతుందన్నమాట. ఇంత క్లియర్గా మీకు పరిహారాలు చెప్పి సమస్యల నుంచి బయటికి లాగడమే మా యొక్క ప్రయత్నం. మరి దానికి అయ్యే ఖర్చు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అందుకే మన ఛానల్ పేరే thesimpleastrologer.com అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే మంచి ఆలోచనలు ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి.
ఉంటాయి, మంచి ప్రవర్తన నియమావళి, ఓపిక ఎక్కువ ఉంటుంది, ప్రశాంతత ఎక్కువ ఉంటుంది, కోపతాపాలని తగ్గుంటాయి అన్నమాట. చాలా ఆనందకరంగా అంటే బంధువులతో స్నేహితులతో వాళ్ళ సహాయ సహకారాలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ వారం అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ధనయోగం చూస్తే అసలు ధార్మికంగా సంపాదిస్తారు. ఎంత ధార్మికంగా అంటే రూపాయి ఎక్కువ వచ్చినా కూడా రిటర్న్ చేసేస్తారు. మా డబ్బు మాకు చాలా అయ్యా, మీ డబ్బు వద్దంటారు. అలాగే ధనయోగం విపరీతంగా ఉంది. కుటుంబ యోగం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సంతోషంలో ఆనందాన్ని గమనిస్తారు. పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ గమనిస్తారు. అనేక రకాలుగా ధన ఆదాయం ఉండడం వల్ల కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. నలుగురికి సహాయం చేసినా కూడా అనుకున్న పేరు రాకపోవడం మీకు కాస్త డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు ఇవన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఉంది. మీ పేరు మీద బ్రహ్మాండంగా వస్తుంది. మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల ఎంతో ఆనందాన్ని కలిగి ఉంటారు. తల్లి ఆశీస్సులతో విలువైన వస్తువులు పోగు చేసుకుంటారు. సంతానంలో మంచి డెవలప్మెంట్ అన్నమాట. పిల్లల చదువులు, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ గ్రోత్, వాళ్ళు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళాలన్నా, పక్క ఊరికి వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఎంతో అనుకూలమైన సమయం అన్నమాట. చదువులో గుర్తింపు, రాణింపు, అనుకున్న యూనివర్సిటీలో సీట్ రావడం, అనుకున్న కాలేజీలో సీట్ రావడం, చదువు పట్ల మక్కువ కలిగి ఉండడం, ప్రయాణాలు సుఖవంతంగా ఉండడం, తెలివితేనే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం, ఇలా ఎన్నో చెప్పొచ్చు. ఈ వారం అంతా అద్భుతంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు, చలికాలం కాబట్టి ఎక్కువగా జలదోషం ఉండే అవకాశాలు లేకపోలేదు. పడిశం పట్టకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దీనివల్ల మీరు చేసే ప్రోగ్రామ్స్ కన్నిటి కూడా అడ్డంకులు, ఆటంకాలు దినచర్యలో రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవడానికి జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ కానీ చూసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఓవర్గా వెళ్లకుండా ఉన్నంతలో మర్యాదపూర్వకంగా ఉంటే భార్యాభర్తలు ప్రేమ అనురాగాలతో బాగుంటారు. ప్రేమికులు కూడా అంతే. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. తక్కువ ఏదైనా సరే యాక్సెప్ట్ చేసే పద్ధతి ఉంటే ఈ వారం ప్రేమికులకు మంచిది, భార్యాభర్తలకు మంచిది. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా నష్టానికి గురి కాకుండా మీరు జాగ్రత్తగా తీసుకోవడమే ఈ వారం మీరు చేయాల్సిన పని అన్నమాట. పెళ్ళి కాని వాళ్ళకు కొంచెం టైం పడుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి కూడా ఈ వారం మనం వృశ్చిక రాశి వాళ్ళకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అదృష్టంగాని చూసుకుంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఈ సోమ మంగళవారాలు ఎంతో అదృష్టాన్ని కలిగి ఉంటాయి. బుధ గురువారాలు తగ్గుతుంది. శుక్ర శనివారాలు మళ్ళీ అదృష్టం బ్రహ్మాండంగా వస్తుంది. గురువు యొక్క ఆశీస్సులు, తండ్రి ఆశీస్సులు, మామగారి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులతో ధార్మిక జీవితానికి బాగా ఇష్టపడతారని చెప్పేసి వృశ్చిక రాశి వాళ్ళకి మనం చెప్పాలి. ఉద్యోగంలో మాత్రం ఈ వారం బాగా కష్టపడాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగానికి మార్పులు చేర్పులు ఇప్పుడు అస్సలు బాగాలేదు. పెద్దల యొక్క సపోర్ట్ తక్కువగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండి చేస్తున్న ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకోవడమే మంచిది. నన్ను కన్సల్ట్ చేసినప్పుడు మీరు ఎప్పుడు మార్చాలి, ఏం చేయాలో నేను చెప్తాను. వ్యాపారం విషయానికి వచ్చేసరికి వ్యాపారంలో మంచి లాభాలు, కొత్త వ్యాపారంలో పెట్టుబడులతో ఈ వారం ఆనందంగా గడుపుతారు. ఖర్చులు చాలా అదుపులో ఉంటుందని చెప్పేసి రాశి వాళ్ళకు చెప్పాలి. ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.